సెలబ్రిటీలు వ్యాపారవేత్తలే టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ పలువురు ప్రముఖులను మోసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు 100 కోట్లకు పైగా ఫోర్జరీ సంతకాలతో ప్రముఖులను బురిడి కొట్టించాడు. పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తను మోసం చేశాడు. శ్రీజారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంతి దత్ ను అరెస్టు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ప్రముఖులనే టార్గెట్ గా ఓ వ్యక్తి భారీ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? వ్యాపారవేత్తలు అదేవిధంగా సెలబ్రిటీలనే టార్గెట్గా చేసుకొని ఈ తృతీయ జ్యువెలరీ అధినేత అయినటువంటి కాంతి దత్తు 100 కోట్ల రూపాయల మేరకు మోసానికి పాల్పడ్డారంటూ ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు బాధితులు. అయితే మొత్తం మీద బాధితుల సంఖ్య పెద్ద స్థాయిలో పెరుగుతున్న క్రమంలో కూడా ఈ కేసును సిసిఎస్కు బదిలీ చేశారు. అయితే హైదరాబాద్గా బేస్గా చేసుకొని ఈ సస్టైన్ కార్ట్ పేరుతోటి కూడా పెద్ద ఎత్తున ఇందులో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం, అదేవిధంగా ఇందులో పెట్టుబడుల పేరుతోటి చాలా వరకు ఇందులో సినీ పరిశ్రమకు చెందినటువంటి సినిమా హీరోయిన్లకు కూడా ఇందులో ఎరవేశారు. ఇందులో ప్రముఖంగా కొంతమంది హీరోయిన్లు చూసినట్టయితే సినీ పరిశ్రమకు చెందినటువంటి సమంత, కీర్తి సురేష్ వంటి వాళ్ళు కూడా ఇందులో పెట్టుబడి పెట్టినట్లుగా ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే ఈ క్రమంలో చూస్తే వ్యాపారవేత్తలతో పాటుగాను అదేవిధంగా సినీ పరిశ్రమకు చెందినటువంటి వారిని కూడా ఇందులో భాగస్థులుగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సస్టైన్ కార్టుకు చూసినట్టయితే సెలబ్రిటీ అయినటువంటి పరిణతి చోప్రాను ఇందులో బ్రాండ్ అంబాసిడర్గా చేరుస్తూ పలువురు నుంచి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల పెట్టుబడులను ఇందులో కాంతి దత్తు వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ సస్టైన్ కార్టుకు సంబంధించినటువంటి భాగస్వామ్యులు ఎవరైతే ఉన్నారో ఆ భాగస్వామ్యం ఒప్పందం ప్రకారంగా వాళ్ళకి డబ్బులు చెల్లించకపోవడంతో కూడా ఇటు బాధితులంతా పోలీస్ స్టేషన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకొని వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే అంటే తృతీయ జ్యువెలరీ ఓనర్ అయినటువంటి కాంతి దత్తో పాటుగాను పలువురు పెద్ద ఎత్తున ఇందులో డబ్బులు కోట్లాది రూపాయల డబ్బులు పెట్టారు. ఆ తర్వాత వాటిని తిరిగి ఇవ్వడంలో కాంతి దత్తు పలువురిని చీటింగ్ చేశారు. అదేవిధంగా కొన్ని ఫోర్జరీకి సంబంధించినటువంటి పత్రాలతోటి డాక్యుమెంట్లతోటి తమను మోసపుచ్చాడు. పలువురు బ్రాండ్ అంబాసిడర్ల పేర్లతోటి తమని చీటింగ్ చేశారంటూ కూడా ఇటు పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్రమంలో చూసినట్టయితే కాంతి దత్తు మీద ఇప్పటికే ఫిర్యాదులు ఓవైపున వెల్లువెత్తుతున్నాయి. మరోవైపున చూసినట్టయితే ఈ హైదరాబాద్ బేస్డ్గా చాలా వరకు ఇలాంటి మోసాలకు తాము కూడా మోసపోయామంటూ కూడా ఈ సస్టైన్ కార్టులో తాము కూడా పెట్టుబడులు పెట్టామంటూ బాధితులు ఓవైపున సిసిఎస్ను కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఇలాంటి క్రమంలో కాంతి దత్తును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని రిమాండ్కు తరలించనున్నారు. ఇప్పటివరకు సస్టైన్ కార్టుతోటి ఏదైతే 100 కోట్ల మేరకు డబ్బులను చీటింగ్ చేశాడో వాటికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు, అతనికి ఉన్నటువంటి అకౌంట్లు, బ్యాంక్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ వ్యవహారాలపైన ఇప్పటికే పోలీసులు వాటన్నింటిపైన దర్యాప్తు కొనసాగించారు. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అదేవిధంగా కొంతమంది బాధితులు చూసినట్టయితే వ్యాపారవేత్తలు ఉన్నారు కాబట్టి మరోవైపున సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఈ బాధితులు ఫిర్యాదులు అన్నింటినీ కలిపి కూడా మొత్తం మీద ఈ కేసుని సిసిఎస్కు బదిలీ చేశారు. ఆ తర్వాత దర్యాప్తు మాత్రం కొనసాగుతూ ఉంది. కాంతి దత్తు చూసినట్టయితే ఈ తృతీయ జ్యువెలరీ ఓనర్గా కొనసాగుతూ సస్టైన్ కార్ట్ పేరుతోటి భారీగా ఇందులో ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి పెట్టుబడులను ఆహ్వానించాడు. ఈ మేరకు మాత్రం చాలా వరకు బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు ఇందులో పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాధితుల ఫిర్యాదులు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుల మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రవతి.